గురునారాయణ గారు గురుగారు విజయకులు అయినా చూడండి ఎంత వినయంగా ఉంటారు. సుధాకర్ రెడ్డి గారు ఆర్వీబీఎన్ మూర్తి గారు ఆర్ కృష్ణ గారు అందరికీ చేసిన అలంకారం అందరికీ చెప్తాను ఉంది. విశ్వనాథ్ గారు మురళి గారు ఈ రెసిపీస్లో డౌట్ బాబు ఎస్పీబీసీ నిజంగా ఇవాళ ఎస్పీబీసీ వాళ్ళు ఆ టీటీడీ వాళ్ళు చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి కార్యంలో ఈ ఎస్పీబీసీ ఛానల్ ఒకటని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అక్కడ జరుగుతున్నటువంటి తిరుపతిలో జరుగుతున్నటువంటి సేవలన్నీ మనం ప్రత్యక్షంగా చూసడం కాకుండా మన గురువుల యొక్క ప్రవచనాలు అన్నీ కూడా టెలికాస్ట్ చేస్తూ చక్కగా మనందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని లేని కోటాను కోట్ల మందిని కూడా వారు తెలియజేస్తున్నారు ఎస్పీబీసీ గారు. ఈ పిల్లలందరూ కూడా ఎంత భక్తితో ఉన్నారంటే అసలు ముందు వాళ్ళు చూడండి, వాళ్ళు ప్యాంటు ఇన్షర్టు లేకుండా మీకు ఎక్కడ కనపడదు, కెమెరా తీసేవారు. ఇంకా పెళ్ళిళ్ళైతే బూట్లు కూడా వేసుకొని మేజర్ వేసుకొని ఎక్కుతున్నారు స్టేజ్ మీద. కానీ ఎంత సాంప్రదాయంగా పంచలు కట్టుకుని గురువు గారికి ఎక్కడ నాకు కోపం వస్తుంది అంత శ్రద్ధగా వారి మాట విని ఆ గౌరవంతో ఆ విధంగా ప్రవర్తించి అంత చక్కగా కవర్ చేశారు. ఆర్ కృష్ణ గారు కృష్ణప్రసాద్ గారు ఎప్పుడు వంటశాలలోనే ఉండి మనం అందరం ఇంతగా హాయిగా ఉండడానికి కారణం వెంకటబాబు గారు. ఎప్పుడు స్టోర్స్ దగ్గర అక్కడ ఉంటారు తప్ప ఎప్పుడు ఎవరి దగ్గర కనపడరు. అంత చేసి చాటునుంటారు. మొట్టమొదటిసారి సభలోకి వచ్చారు. ఇప్పటిదాకా జీవితమైన సభలోకి రాలా, ఇవాళే మొట్టమొదటిసారి సత్కారం తీసుకోవడానికి సభలోకి వచ్చారు. నేను మొట్టమొదటి అడిగాను గోపాలకృష్ణ గారు, అయ్యా తీర్థయాత్రకు వచ్చి ఇన్ని పదార్థాలు అసలు ప్లేట్ కింద పదార్థాలు ఏంటంటే బాబు అని అడిగాను. అంటే తర్వాత నేను ఆలోచిస్తున్నాను కాబట్టి అట్లా అనుకుంటాను అని చెప్పి నేను అడుగుతాను. ఎంత చక్కగా చేసి పెట్టారు, ఎన్ని రకాలు మన ఇంట్లో కూడా అన్ని రకాల రోడ్లు చేసుకుని తింటామని నేను అనుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తిని అక్కడ చూడండి సార్. అసలు ఆ తర్వాత చెప్పాను నేను ఎంత తరుగుతుంది మిగతా పెట్టుకున్నాయి 50,000. వాళ్ళు ఎంతో భక్తితో ప్రేమతో వాత్సల్యంతో చేసిన దాన్ని మనకి అన్నపూర్ణ అవతారాలుగా సాక్షాత్ అన్నపూర్ణలుగా మనకి వడ్డం చేసి మనని అనుగ్రహించినటువంటి తల్లులు వాళ్ళందరినీ కూడా పీఠం తరఫున పసుపు ఇచ్చి నమస్కరించుకోవాలని భావన చేస్తూ శ్రీమతి జ్ఞానప్రసూనమ్మ గారు మా జ్ఞానప్రసూనమ్మ గారు రావడం ఇదే నాకు తెలుసు. రాణి గారు రామ్మా ఇది మీకు మాకు కూడా అదృష్టం. మీకు చేసుకున్న అదృష్టం నాకు, గురువు దగ్గర తీసుకున్న అదృష్టం. కుమారి గారు అనుపమ గారు ఆ తల్లి మోహన్ రావు గారి సతీమణి. ఆమె అమ్మని ఇలా మోహన్ రావు ఎంతో కాపాడుతాడు. అనుక్షణం అనుగమించి ఉంటుందన్నమాట. అచ్చమాంబ గారు, మాధురి గారు, సుశీల గారు,
హైమవతి గారు, కాత్యాయని గారు, దుర్గాదేవి గారు, లక్ష్మి గారు, రేణుక గారు, శ్రీదేవి గారు, జయశ్రీ గారు, సత్యవతి గారు, స్వర్ణమ్మ గారు, మంగతయ్యారు గారు, వేణి గారు, దేవి గారు, సీత గారు, సరోజ గారు, అమ్మ మీ అందరికీ నేను మీ పాదాలకు నమస్కరించి చెప్పేది ఏంటంటే ఇది జగద్గురువుల యొక్క అనుగ్రహం. దాంట్లో విలువలు చూడకండి దయచేసి. గురువు గారి చేతి నుంచి మీకు వస్తున్నటువంటి పశువులు ఆ గురువులు అనుగ్రహం చేసి మీరు అనుకుంటున్నారు. ఆ భావంతో దాన్ని స్వీకరించండి తెలంగాణ ప్రార్థన చేస్తున్నారు. కట్టుకురండి చక్కగా ఆయన వస్తారు సంతోషం. మీ అందరికీ కూడా నా మనం ఏంటంటే అడ్రస్ కార్డు దాంట్లో వేయండి ఆయన. తర్వాత ఇక్కడ లోటుపాట్లు ఏమైనా ఉంటే మీరు నన్ను ఏదో మీరు నిరసిస్తున్నారు లేదా క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోను. మళ్ళీ ముందు జరగబోయేటువంటి కార్యక్రమాలకి అటువంటి లోటుపాటు లేకుండా సర్దించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా నా మీద ప్రేమతో దాంట్లో ఏదైనా మీరు ఎనీ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మీరు నోటీస్ చేస్తే ఏమైనా ఉంటే దాంట్లో ఆ లెటర్ బాక్స్లో వేయండి. అది చూసుకుని మళ్ళీ ఇంకోసారి ఆ కార్యక్రమానికి ఏమీ అవరోధం లేకుండా చూసుకుంటాం. తర్వాత గురువులతో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ గురువు గారు వచ్చేటప్పటికి ఇక్కడ ఇవి ఉండవు. షెడ్ ఉంటుంది, స్టేజ్ ఉంటుంది, మళ్ళీ అక్కడ డైరీ కొంతమంది సాగు ఉండదు. మొత్తం అందరం ఒకేసారి డైరీ చేసినటువంటి డైరీ కానీ ఉంటుంది. ఇంకా పైన ఇంకో మంది ఉండడానికి వస్తూ వస్తుంది. కనుక గురువు గారు 400 మందిని కాకుండా 800 మందిని తీసుకుంటే సంతోషిస్తారని చెప్పి అటువంటి శక్తి నా జగద్గురు నాకు అనుగ్రహించాలని పూజ్య గురువులను వాత్సల్యంతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. అమ్మా దీపాలు తీసుకుని వెలిగించడానికి రండి. మీరు చురుగ్గా దీపాలు వెలిగించేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కాకినాడ వాళ్ళ అడ్రస్లు కాకినాడ వాళ్ళ రాసేసి ఇచ్చేద్దాం. మిగతా నుంచి వచ్చిన వాళ్ళు అడ్రస్లు రాసి డబ్బాలో వేసేయి.